నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాటూరి మానవతరాయ్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న ఏదైతే జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ దగ్గర సంబంధించిన బ్యానర్లు ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆఫీస్ దగ్గర కొంత ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి కుట్ర కోణం ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం టాపిక్ కూడా చాలా వివాదమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. దానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా ఆ ప్రమాదంలో కాలిపోయాయి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రమాదాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇది సహసిద్ధంగా జరిగిన ప్రమాదం కాదు. ఇది ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం పైన అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థకు చెందినటువంటి సురేష్ అనేటువంటి మేనేజరు ఉమ్, 3 రోజుల క్రితం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయన తిరిగి హైదరాబాదు ఎటో వెళ్ళిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరి ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరుగుతుంటే అక్కడ భద్రతా సిబ్బంది ఉంటారు. ఆ భద్రతా సిబ్బంది అంటే మొత్తం తగలబడే వరకు ఎందుకు ఊరుకున్నారు? ఉమ్, అయినప్పటికీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇది కాళేశ్వరం అనేది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సిబిఐకి అప్పచెప్పింది. ఉమ్, ఉమ్, సిబిఐ విచారణ జరపట్లేదు. విచారణ జరపాల్సిందే అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మేము విచారణ జరుపుతున్నాం, మేము జరుపుతామంటే లేదు లేదు మీరు కాదు, మీ చేత కాదు, మాకు ఏంటంటే ఇచ్చినాం. ఉమ్, అయినప్పటికీ ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడానికి అనేక విజిలెన్స్ కమిషను స్పష్టంగా తేల్చెప్పింది. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ ప్రాజెక్టులో ఈ మేడిగడ్డ, సుందెళ్ళ ఈ యొక్క కుంగిపోవడానికి, పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం నాసిరకం పనులు ఉమ్, అని ఉమ్, చెప్పేసి స్పష్టంగా చెప్పింది. తర్వాత డిజైన్ ఒక చోట ఉంటే ఇంకో చోట నిర్మించారు. అంటే ప్రకృతికి విరుద్ధంగా నిర్మించారు ఈ ప్రాజెక్టును అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ ఏం చేసిందంటే 33 మంది ఇంజనీర్ల పైన క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పింది. ఎల్ఎన్టీని కూడా బాధ్యులను చేసింది. ఎల్ఎన్టీ నుంచి క్రిమినల్ కేసు పెట్టమని చెప్పింది. అదేవిధంగా 17 మంది అధికారులను పైన క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి విజిలెన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ప్రత్యక్షంగా ఆ మధ్య చూసాం. ఇందులో పనిచేసిన అధికారులు ఏ విధంగా కోటేశ్వర్లుగా, కుబేర్లుగా పడగలెత్తారో, వాళ్ళు ఏ విధంగా ఏసీబీలకు పట్టుబడ్డారో మనం చూసినాం. ఉమ్, ముందు ఉమ్, ఈఎన్సి హరిరామ్ ఆయన ఒక్కడి దగ్గరే 300 కోట్లు దొరికినాయి. ఆయన ఏసీబీ పట్టుకుంది, ఆస్తులు మొత్తం కూడా చూసి తీసుకున్నది, లెక్కలు చూపించింది, జైలుకు పంపించింది. అదేవిధంగా మరో నూనె శ్రీధర్ పంపుల దగ్గర ఉండేటువంటి ఇంజనీరు, ఈయన దగ్గర కూడా హైదరాబాదు, బెంగళూరు, అంతర్రాష్ట్రాల్లో పలు చోట్ల ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్నాయి. ఈ ఎట్లా వచ్చినాయి అని చెప్పేస్తే కాళేశ్వరం ధర వచ్చినాయని చెప్పి రూఢి అయిపోయి నిర్ధారణ జరిగింది. కాబట్టి ఆయన దగ్గర ఒక 300 కోట్లు దొరికినాయి. అంటే ఉమ్, ఇంజనీర్ల దగ్గరే 17 మంది ఇంజనీర్లను విజిలెన్స్ కమిషన్ చెప్తే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గరే 300 కోట్లు దొరికితే మరి అసలు ఈ ఇంజనీర్లు ఈ విధంగా అవినీతికి పాల్పడడానికి కారణమైన పాలకుల దగ్గర ఎంత దొరకాలా? కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. కాబట్టి ఎల్ఎన్టీ మెడకు ఉచ్చు బిగుస్తుంది. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా స్పష్టంగా చెప్పింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. భారీ రేట్లతో ప్రాజెక్టు అంచనాలు పెంచేశారు. మోటార్లు 14,000 రూపాయల చొప్పున కొనాల్సిన మోటార్ను 90 లక్షల రూపాయల వరకు కూడా కొన్నారు. అంటే ఉదాహరణ నేను చెప్తున్నా. ఉమ్, ఉమ్, అత్యధికంగా నాలుగింతల రేట్లు పెట్టేసి మోటార్లు కొన్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా పూసగుచ్చినట్లు ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం రిపోర్ట్లో నివేదికలో ఉన్నది. అంతేకాకుండా మళ్ళా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే జాతీయ ఆనకట్ల భద్రతా మండలి వాళ్ళు కూడా మొత్తం క్షేత్రస్థాయికి వెళ్ళి పరీక్షలు జరిపి ఇక్కడ లోపాలు ఉన్నాయి, అక్కడ పైపింగ్ అంటే ఆ, ప్రాజెక్టు పునాది కింద మొత్తం వరదకి ఇసుక ఇవన్నీ కొట్టకపోవటం వల్ల ఇదంతా ఈ పరిణామాలు వచ్చేసినాయి. భద్రతా ప్రమాణాలు పాటించలేదు, నీళ్ళని నిల్వ ఉంచారు అత్యధిక కాలం. ఎక్కువ బ్యారేజ్ అంటే నీళ్ళు ఎప్పటికప్పుడు వదులుతుండాలి. ఇది ఉమ్, ఉమ్, జనానికి చూపించడం కోసం, కాళేశ్వరం అద్భుతం అని చెప్పడం కోసం, ప్రగల్భాలు బలకడం కోసం నీళ్ళని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం మూలంగా ఈ ప్రమాదం ఏర్పడింది. నాణ్యతా లోపాలు స్పష్టంగా ఉన్నాయి అని ఉమ్, చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా అది చెప్పేసింది. తర్వాత గోస్ కమిషన్ కూడా విచారణ జరిపి మొత్తం తెలిసింది. కానీ గోస్ కమిషన్ వీళ్ళు ఏం చేశారంటే గోస్ కమిషన్ విచారణ తప్పించుకోవడం కోసం హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళు ఎందుకు ఆశ్రయించారు? అసలు ఈ జీవోనే గోస్ కమిషనే కొట్టివేయాలన్నారు, హైకోర్టు కొట్టివేయలే. ఉమ్, ఏం ఉమ్, చేసిందంటే వాళ్ళకి మినహాయింపులు ఇచ్చింది. ఏమిచ్చింది? వీళ్ళు నిర్దోషులని ఏం చెప్పలే. వీళ్ళు ఈ ఈ ప్రకారంగా గోస్ కమిషన్ 1952 కమిషన్ ఆఫ్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా 80B, C సెక్షన్ల ప్రకారం ఏంటంటే ఎవరిపైన అభియోగాలను మోపబడినవో
వాళ్ళ అభియోగాలు వాళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేసుకోవాలి. ఆధారాలు సాక్ష్యాలు చెప్పిన తర్వాత సాక్షుల్ని వీళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఉమ్, ఉమ్. కాబట్టి ఉల్లంఘించింది కమిషన్ ఆఫ్ యాక్ట్ 1959ని కమిషన్ ఉల్లంఘించింది కాబట్టి వీళ్ళు దాని ప్రకారం చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కానీ చట్టబద్ధంగా జీవో నెంబర్ 16 ద్వారా ఏర్పాటు చేసిన గోస్ కమిషన్ని సమర్థించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, అది గోస్ కమిషన్తో సంబంధం లేకుండానే మీరు విచారణ జరపండి మేడిగడ్డ. ఎందుకంటే మనం ఎక్కడ ఫస్ట్ ఎట్లా మొదలు పెట్టాలా, దెబ్బ ఎక్కడ తగిలిందో ఎముకలు ఎక్కడ తిరిగితే అక్కడ కట్లేస్తాం మనం. అవునవును. అంతే కదా, ఎముకలు ఇరిగిన చోటే కట్లు కడతాం. అట్లనే ఎక్కడైతే పిల్లర్లు కుంగిపోయినాయో, భూమిలో కుంగిపోయినాయో ప్రధానంగా ఆ మేడిగడ్డ నుంచి దాని 9-10 వేల కోట్లు ఉన్నది అవినీతి జరిగింది అక్కడి నుంచి విచారణ ప్రారంభించమన్నాం. దాన్ని బీజేపీ ప్రభుత్వం సిబిఐ వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా విచారణ జరపకుండా అడ్డుపడుతుంది. ఎందుకు అడ్డుపడుతుంది? రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మనకి. ఉమ్, ఇప్పుడు ఆర్థిక నేరగాళ్ళ అడ్డాగా బీజేపీ మారిపోయింది. ఎవడైనా దేశంలో ఆర్థిక నేరాలు చేస్తే ఎక్కడ పోతే రక్షణ పొందుతారంటే పునీతులు అవుతారంటే బీజేపీ కార్యాలయం పోతే పునీతులు అవుతారు. మన రాష్ట్రంలో చూసినాం. అదేవిధంగా హేమంత్ బిశ్వా శర్మ, సువేందు అధికారి, విజయ్ మాలే ఇట్లాంటి వాళ్ళు విదేశాల్లో హాయిగా విలాసాలు చేస్తున్నారు మన భారతీయుల సొమ్ముతో. ఉమ్, ఉమ్. భారతీయులు మోసం చేసిన వాళ్ళని తీసుకురాలేదు. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ ఆర్థిక నేరగాడుగా నిరూపితం అయిపోయింది. ప్రజల ముందు అందరూ చూశారు. కమిషన్ తేల్చినాయి, విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది, అదే అన్నీ తేల్చినాయి. కానీ తేల్చిన తర్వాత సిబిఐ అనేది అవినీతి డొంగ తీగలాగితే బీఆర్ఎస్ డొంక మొత్తం కలుగుతుంది. ఉమ్. కాబట్టి ఏం చేస్తుంది, వాళ్ళని భయపెట్టో ఏదో రకంగా భవిష్యత్తులో వాళ్ళతో కలిసి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని చెప్పి చర్యలు తీసుకోవట్లేదు. ఇది సరే, స్పష్టమైపోయింది. ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పాప అమాయకత్వమో అర్థం కాదు, అది ఉమ్, కృత్రిమంగా ఆ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారు. మీ అగ్ని ప్రమాదాన్ని సృష్టించిన సాక్ష్యాధారాలు అయితే బలంగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ మీకు అన్న ముందే క్షేత్రస్థాయికి వచ్చి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వివరాలు మొత్తం కూలంకషంగా తీసుకుపోయారు. ఓకే. ఈ మధ్య కాలంలో ఈ మధ్యనే నేషనల్ చైర్మన్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో సుందిళ్ళ ప్రాంతంలో బోర్వెల్స్ వేసేసి అత్యధికంగా ఈ యొక్క పని యొక్క నాణ్యతను కనిపెట్టాలని చెప్పేసి బోర్ల ద్వారా ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఆ ప్రయత్నాలు జరుగుతుంటే ఇంకో పక్క ఇక్కడ దగ్ధం జరగటం జరిగింది. ఉమ్, ఉమ్. అయితే అందులో రిపోర్ట్లు ఉన్నాయి, విజిలెన్స్లో రిపోర్ట్లు ఉన్నాయి, అంతేకాకుండా కంట్రోలర్ అండ్ ఆర్టీఎల దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దసరాలతో ఉన్నటువంటి డాక్యుమెంట్లు నీ దగ్గర పోతే వేరే సంస్థల దగ్గర, విచారణ సంస్థల దగ్గర సుస్పష్టంగా మీరు చేసిన అవినీతి అవకతవకలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఎల్ఎన్టీని కూడా బాధ్యులు విఫలమైంది, చేయాలని ఇక్కడ చెప్పి ఇక్కడ విఫలమైంది మీరు కూడా అని కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే ఎందుకు ఎట్లా వాళ్ళు, మీరు అంటారు, ఎట్లా విఫలమైందంటారు? సార్ ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ డాక్యుమెంట్లన్నీ కూడా భద్రత ఉంచాల్సిన అవసరం మీకు ఉంది కదా. ఉంది కదా, మేము అదే అంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏదో తగలబెట్టుకుంటే అయిపోయింది, సాక్ష్యాలు ఉండవు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి దుర్మార్గాలు చాలా చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎన్నికల్లో గెలవంగలోనే ఫోన్ ట్యాపింగ్లో డేటా సెంటర్ని డిఎస్పీ ప్రణీత్ రావు ఏ విధంగా దగ్ధం చేసి పగలగొట్టి ఆ సాక్ష్యాలు లేకుండా ఎవరెవరు ఫోన్లు తీసుకుని లేకుండా ఎక్కడ మన నాగోలు మూసిలో వాటిని మొత్తం పారేసిన ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుందా లేదా? ఆల్రెడీ డిజిటల్ రూపంలో సాక్ష్యాలను చెరపలేరు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎందులో తప్పించుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే విచారణ సంస్థలు సహజంగా ఇప్పుడు చాలా వరకు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే సహజంగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎలక్ట్రికల్ సంబంధించి కావచ్చు వాటి వల్ల ఫైర్ అయిపోయింది అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా. మరి అది సహజంగా జరిగిందని వాళ్ళు అంత ఘనం చెప్తా ఉన్నారు. ఏ అంటే మీరు సహజంగా జరిగిందా లేకుంటే కృత్రిమంగా జరిగిందా, వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా చేయలేదా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ సంస్థల ద్వారా విచారణ జరుపుతుంది. ఎందుకంటే అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. అందుకే మేమేమంటున్నాం, పార్టీ తరఫున ప్రభుత్వాన్ని విచారణ చేయాలి, వీళ్ళ భాగోతాన్ని బయటపెట్టాలి. ఎందుకు విచారణ దగ్గరకు వచ్చేసరికి ఇది ఎందుకు తగలబడింది? అక్కడ ఏదో ఏం చెప్తున్నారు, పంట పొలాలు ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో పంట పొలాలు అగ్గి రాసుకుంటే ఇంకెక్కడో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి ఎల్ఎన్టీ దగ్గర ఆఫీస్ మొత్తం దగ్ధం అవుతుంటే సెక్యూరిటీ ఉంటుంది, భద్రతా బలగాలు ఉంటాయి, వాళ్ళకి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే వీళ్ళంతా నిద్రపోయారా? అంటే కావాలని మొత్తం తగలబడింది దాకా చూస్తూ ఊరుకున్నారా? కనీసం ఆర్పే ప్రయత్నం చేశారా? ఎవరికైనా ఫిర్యాదు చేశారా? ఇవన్నీ లేకుండా కావాలని వాళ్ళ జనరల్ మేనేజర్, ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ వచ్చిన 3 రోజులకి ఈ సంఘటన జరగటం అంటే అర్థమైంది. అంటే దీనిపైన అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఒక విషయం చూడాలంటే అందుకే నేనేం చెప్తానంటే మీ 360 న్యూస్ ద్వారా ఏం చెప్తున్నంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగా సాక్ష్యాలు తప్పులు చేసి అక్రమాలు చేసి ఆ సాక్ష్యాధారాలను తారుమారు చేయాలని చెప్పి అక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయం మనం చూసాం, ఇప్పుడు కాళేశ్వరం చూసాం. కాబట్టి మధ్యప్రదేశ్లో కూడా విద్యా
ఉద్యోగాల్లో మెడికల్ బోర్డు సంబంధించిన వ్యాపం కుంభకోణం ఒకటి జరిగింది అక్కడ. ఉమ్, ఉమ్, వేరే ప్రతిభావంతులతో పరీక్షలు రాయించి మెడికల్ సీట్లు ఇప్పించటం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. ఆ నేపథ్యంలో ఎట్నో బయటకు వస్తే తీగలాగితే అవినీతి డొంకంతా కదిలితే మొత్తం కలిపి నిందితులు మొత్తం సాక్షులు కలిపితే 50 మందిని, నిందితుల్ని సాక్షుల్ని అంటే రేపు ఉమ్, కోర్టులో ఇవన్నీ పోతే సాక్ష్యాలుగా ప్రకటించబడితే వాళ్ళ ప్రమాదానికే ఉనికి అని చెప్పేసి 50 మందిని చంపారు. నేనేమంటానంటే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఇంజనీర్లు సుమారు 50 మంది ఉన్నారు. ఉమ్, ఈ ఉమ్, 50 మంది ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఉమ్, కాబట్టి ఇంజనీర్లారా, 30 మంది ఇంజనీర్లారా, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు అప్రమత్తంగా ఉండండి. నిఘా వ్యవస్థలు కూడా వారి పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలి. లేకపోతే వాళ్ళను కూడా మధ్యప్రదేశ్లో హత్యలు చేసిన విధంగా ఈ కాళేశ్వరంలో అవకతవకలు బయటపడకుండా, అక్రమాలు బయటపడకుండా వాళ్ళను కూడా మధ్యప్రదేశ్లో హత్యలు చేసినట్టు చేసే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మళ్ళీ ఏదైతే అక్కడ కుంగిపోయిన పిల్లర్స్ కావచ్చు అది మరమ్మతులు చేపియాలని కూడా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది. అక్కడ డాక్యుమెంట్స్ కూడా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు అగ్నికి ఆగుతైనట్టు చెప్తా ఉన్నారు. అంటే ఇదేమన్నా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అలానే స్టాండ్ తీసుకొని ముందుకెళ్తుందా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అసలు ప్రకృతికి విరుద్ధం. ప్రాణహిత చేవేళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రాజెక్ట్ అనేది ప్రకృతికి అనుకూలం. ఆల్రెడీ 11,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇంకా మా అంటే 20,000 కోట్లు, 25,000 కోట్లు ఖర్చు పెడితే 35,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఉమ్, ఉమ్, అదే గురుత్వాకర్షణ ద్వారా ఇంత ఒత్తిడి లేకుండా హైదరాబాద్కు తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు వచ్చేది. ఉమ్, ఉమ్, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కక్కుర్తి పడి దీన్ని చేసింది. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ పనులు ప్రారంభించిన తర్వాత మీరు అన్నట్టే ఇవన్నీ కూడా జరిగాయి. కానీ దానికి దీనికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. ఈ ప్రాజెక్టును ప్రజాధనం అనేది వీళ్ళు నీళ్లపాలు చేశారు. నేనన్నమాట కాదు, కేంద్ర మంత్రి మొన్న రాజ్యసభలో జరిగిన దాంట్లో 1,00,000 కోట్లు నీళ్లపాలు చేశారని చెప్పిండు. ఉమ్, ఉమ్, అందులో 1,00,000 కోట్లలో 10,000 కోట్ల, 20,000 కోట్ల, 30,000 కోట్ల అయితే అవినీతి జరిగింది, 100%. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని అగ్ని ప్రమాదాలు, కృత్రిమ అగ్ని ప్రమాదాలు సృష్టించినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మీకు తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు. ఎందుకంటే ప్రకృతితో పెట్టుకున్నారు మీరు. వాస్తవంగా గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీళ్లు రావటం అనేది సహసిద్ధమైన ప్రక్రియ, ప్రకృతికి అనుకూలం. అది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు. మీరు ఎత్తిపోతల పథకాలు ఉంటాయి ఎక్కడైనా, కానీ ఎత్తిపోసి తిప్పిపోతల పథకాలు ఏడైనా ఉన్నాయా అంటే దేశంలో తిప్పిపోతల పథకాలు ఉన్నది తెలంగాణలో. అది కేసీఆర్ గారు ఇంజనీర్ అనేటువంటి ఆయన కట్టిండు. ఆ పథకం కాళేశ్వరం పథకం కూలేశ్వరంగా మారిపోయింది. సిఎన్ఎన్ వాళ్ళు కూడా ఇది అద్భుతమైన డాక్యుమెంటరీ అని చెప్పి బీబీసీ వాళ్ళు పెట్టారు. ఆ రోజు ఒక సినిమా చూపించారు. అబ్బా, కేసీఆర్ మించిన ఇంజనీర్ లేదు అన్నారు. ఇవాళ ఏమైంది? ఇది కేసీఆర్ చేసిన తప్పిదం, పెద్ద తప్పిదం. ఈ తప్పిదం వల్లే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు గ్రహించండి, దీనిపైన అనవసరంగా ప్రచారాలు చేయకండి. ఇది మీరు చేయబట్టే జరుగుతుంది. ఇంకేమో బాంబు పెట్టి పేల్చారంట. ఎంత పిచ్చోళ్ళే వీళ్ళు. వీళ్ళందరినీ తీసుకుపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాలి. సార్ అంటే బాంబు పెట్టి పేలిస్తే మీరే అధికారంలో ఉన్నారు. ఆ రోజు మీరే ఈ అధికారంలో ఉండి. సార్ సార్ హలో, బాంబులు అనేది వాదన అది ముందు నుండి కూడా వినిపిస్తూనే ఉంది. అదొక ఆరోపణలుగా ఉంటదే అయిపోయింది. వీళ్ళకి తెలవక పాపం కాంగ్రెస్ పార్టీ జనాలు పిచ్చోళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిరూపించలేకపోయింది ఈ అంశం పైన కూడా ప్రజలు ఒక అరే, ఇప్పుడు బాంబులు పెట్టి పేల్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. కాళేశ్వరం కుంగిపోయినప్పుడు మరి మీరెందుకు నిరూపించలేకపోయారు? ఉమ్, అంటే మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడం కోసం ఈ విధంగా జనం దృష్టి మీ మీద ఉంది కాబట్టి జనం దృష్టిని మరల్చడం కోసం ఈ యొక్క ప్రయోగం చేశారని అర్థమైపోయింది. ఉమ్, కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మట్లే. నిజంగానే ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఆ కక్కుర్తికి, అక్రమానికి, అవినీతికి కూలిపోయిందని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. అందుకే సిఎన్ఎన్ వాళ్ళు, బీబీసీ వాళ్ళు కూడా ఈ తప్పుడు ప్రాజెక్టు, ఇది కేసీఆర్ తప్పిదం అని చెప్పి అందరూ తొలగించారు ఆ వీడియోని కూడా. అయినా ఉమ్. వీళ్ళకి సిగ్గు రావట్లేదు. ఇంత దుర్మార్గం ఆలోచన చేయండి. కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఇది సహసిద్ధంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది త్వరలోనే తెలుస్తుంది.